వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీ. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే ఉగాది పండుగ ఫెస్టివల్ బ్లాగ్ అనమాట. ఏంటి ఇంత లేట్గా షేర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? చిన్న ప్రాబ్లమ్స్ అంతే. ఇక్కడేమో పండుగ రోజు అనమాట. మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ తొందరగా వర్క్ అయితే చేసుకున్నాను. ఇంకా వీడియో తీసుకునేంత ఓపిక లేదు, టైము లేదనమాట. చెప్పాను కదా, కొంచెం ఇబ్బందిగాను అన్ఈజీగాను ఉంటూ ఉందన్నమాట కొంచెం హెల్త్కి. సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఏమో ఇంకా వంటలు అవి చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి వంటలు అవి చేసుకుంటున్నాను. అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అంటే బయట కడగడం, ముగ్గు వేయటం, తర్వాత గడపలకి బొట్లు పెట్టడం, తోరణం కట్టడం, పూలు వేయటం, ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా తర్వాత ఫోటోలు పెట్టి పిల్లలంతా రెడీ చేసి నేను రెడీ అయ్యి పూజ చేసి ఇంకంతా చేసుకునే వాళ్ళకి నాకు 10:30 అలా అయిపోయింది అనమాట. అప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఇంతకుముందు బ్లాగ్లో షేర్ చేశాను అనమాట. ఎందుకంటే ఇంత అన్ఈజీగా ఉంది, ఇబ్బందిగా ఉంది అని అనేదాన్ని. సో ఎవరైనా ఉంటే కనుక చూడకుండా ఇంక ఇక్కడైతే నా పూజ అయితే ఇలా పీస్ఫుల్గా ఫ్రీగా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే నేను అనుకున్న దానికంటే ముందుగానే చేసుకోగలను. కొంచెం లేట్గా లేచినప్పటికీ నేను లేచిన కదా 6:30 అలా అయిపోయిందిలేండి. ఎందుకంటే ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా. సో అందువల్ల అయితే నేను లేచిందే మొదలు వర్క్ అంతా కంప్లీట్ తొందరగా చేసేసుకున్నాను. మార్నింగ్ నాకు అంత ఇబ్బందిగా అనిపించేది అనమాట ఎప్పుడు కూడాని. భోజనము టిఫిన్ తిన్నాక ఇబ్బంది అనిపిస్తుంది. తినకముందు అయితే నాకేం పెద్దగా ఇబ్బంది అనిపించదు. తినకుండా ఎంత పనైనా చేసుకోగలుగుతాను, కానీ తిన్న తర్వాత అస్సలు ఏం పని చేసుకోలేను అనమాట. అంత కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను తొందరగా చేసుకుందామని అన్నీ చేసేసుకొని తొందరగా చేసేసుకొని, అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెడీ చేయటం, నేను రెడీ అవ్వటం, ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసి రెడీ చేసుకోవటం, దేవుడు క్లీన్ చేసుకోవటం అంతా నేను అవన్నీ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. సో అలాగనమాట. అవన్నీ మొత్తానికి తొందరగా చేసుకున్నాను. పిల్లలు కూడా ఏం పెద్దగా ఇబ్బంది పెట్టలేదన్నమాట. తర్వాత ఏమో గుడికి వెళ్ళాలి అనుకున్నాను అనమాట. నేను మా ఆయనని అడిగాను, గుడికి వెళ్దాం ఒకసారి, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి. ఇంకా మెట్లు ఎక్కి గుళ్ళకైతే వెళ్ళకూడదని చెప్పారు. ఎందుకో తెలియదు నాకు, మెట్లు ఎక్కి గుళ్ళకి ఎందుకు వెళ్ళకూడదు అని. అయితే ఈరోజు బాగా ఇష్టమైన దేవుడు గుడికి వెళ్తే మంచిదేమో అని చెప్తారు కదా పెద్దలు. సో నాకైతే బాగా ఇష్టమైన శివుడు అనమాట. సో చాలా బ్లాగ్స్లో కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను నేను ఈ విషయాన్ని. అందుకని చెప్పేసి సో శివాలయానికి వెళ్ళేసి వద్దామని చెప్పి మా ఊర్లో శివాలయానికి వెళ్ళడానికి బయలుదేరాను అనమాట. నేను ఇంకా మా ఆయన పిల్లలని. ఇంకా అక్షయమ్మ ఇక్కడ లేదు, హ్యాపీగా ఆడుకుంటూ ఉంది అనమాట. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. తర్వాత ఇంకా నేను మా ఆయన పూజ పాప ఉన్నాం కదా. సో చాలే, మేము ముగ్గురు వెళ్ళేసి వచ్చేద్దాం, ఇంకేం చేస్తామని చెప్పేసి వెళ్ళాము. మామూలుగా నేను రెగ్యులర్గా వెళ్ళే గుళ్ళకైతే నేను చూపించాను, చాలా రోజులు చూపించాను ఆ గుడిని. ఆ గుడి ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఆ గుడికి కాకుండా ఇంకొక శివాలయం ఉందన్నమాట మా ఊళ్ళో, కొంచెం దూరంగా, రాములవారి టెంపుల్లోను. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా మేము పూజ అంతా చేసేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళకి 11:30 అయిపోయింది. అయితే అప్పటికి కూడాను పూజ చేసుకుంటూ ఉన్నారు. అంటే 12 వరకు పూజలు చేసుకుంటారు కదా. సో మార్నింగ్ 12 వరకు చేస్తారు, అండ్ ఈవినింగ్ 5:45 నుంచి చేస్తారు. కాబట్టి అలా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మేము ఎలాగో టౌన్లో నుంచి రావాలి కాబట్టి పాప కోసం కొన్ని స్నాక్స్, అది చూసిందే మొదలు వదలదనమాట. అది కావాలి, ఇది కావాలి, అలా ఇలా అట్లా అనేసి. సో ఇంకేమో వాళ్ళ అక్క కూడా లేదు కదా, వాళ్ళు వచ్చిందే మొదలు తీసుకొని తినడం స్టార్ట్ చేసింది. అండ్ అలాగే ఇంకా ఇల్లు కూడా ఏమీ సర్దుకోలేదు, సింపుల్గా అలాగే ఉందా. మార్నింగ్ తొందరగా చేసి పెట్టేసి ఇంకా అలా దేవుడికి నైవేద్యం పెట్టేసి గుడికి తొందరగా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా నేను మా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను. మా వాళ్ళంటే ఇంకా అక్క వాళ్ళని, ఇంకా మా మధ్య వాళ్ళని, ఊర్లో ఉంటారు కదా సో మన వాళ్ళు. సో వాళ్ళనందరినీ పిలిచాను అనమాట, రండి భోజనానికి అని చెప్పి. ఇంకా వాళ్ళందరూ వస్తే
అన్ని వంటలు చేసుకోవాలి కదా అని చెప్పేసి మార్నింగ్ నేను కొద్దిగా పప్పు ఉడకపెట్టి ఇవి చేసుకున్నాను పోలీలు. ఇంకా తర్వాత నేను అందరినీ పిలిచాను కదా, సో అందరూ వస్తే అందరికీ పెట్టాలి. అందరూ మార్నింగ్ నుంచి భోజనం తినడానికి కూడా ఈరోజు ఎవరు రాలేదనమాట. అంటే అట్లీస్ట్ రోజుకి ఒక్కరికైనా పెట్టాలి అని అనుకుంటాను, బట్ టౌన్ కాబట్టి ఎవరు రారనమాట. పల్లెలో అన్న అయితే ఎవరిలో ఒకళ్ళు అలా వస్తూ ఉంటారు, పిలిస్తే రాండి భోజనానికి అంటే వస్తారు, కానీ టౌన్లో అయితే అస్సలు రారనమాట. ఇంకా అంటే నేను ప్రతి పండగకి అనేం కాదు, ప్రతిరోజు అనుకుంటాను ఒక్కరోజైనా భోజనం పెట్టాలి అని. ఒకవేళ భోజనం పెట్టాలి నేను రావాలి అని అనుకుంటే కనుక బజార్లో వరకు రావాలన్నమాట తీసుకొని. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగాను అనీజీగాను ఉంది కాబట్టి అస్సలు రాలేను. సో అందుకని చెప్పేసి ఉండిపోయాను అనమాట. ఇంకా మా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను పండగకి అందరు రండి అని చెప్పి. సో వాళ్ళు వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట, ఏవేవి కావాలి. ఇంకా వాళ్ళు వస్తే నేను వాళ్ళకి తొందరగా పెట్టాలి కదా భోజనం చేసి అని చెప్పేసి. అంటే నేను వచ్చిందే అన్నము, సాంబారు, తాలింపు, రసము అవన్నీ చేసేసాను. ఇంకా వడలు, పూరీలు అవి రెండు కొంచెం బ్యాలెన్స్ పెట్టాను అనమాట. సో అవి రెండు బ్యాలెన్స్ కనుక కవర్ అయిపోతే వాళ్ళు వస్తే వచ్చే కొందుకు చేసి పెట్టుకునేను అనుకోండి, హ్యాపీ అనమాట. ఎంతమంది వచ్చినాను ఫ్రీగా పెట్టేసేయచ్చు, అంటే ఫ్రీగా నేను ఫ్రీ అయిపోతానని. ఫ్రీగా అంటే వాళ్ళేదో ఫ్రీగా తినేసిపోతారని కాదు, ఇంట్లో నేను ఫ్రీగా భోజనం అన్నీ చేసి రెడీగా పెట్టుకుని అనుకోండి, వచ్చిన మొదలే పెట్టచ్చు కదా అని చెప్పేసి అనుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా మార్నింగ్ అయితే కావాల్సినవి చేసుకొని దేవుడికి పెట్టేసి ఇంట్లో వాళ్ళందరము తినేసాము. ఆ తర్వాత మిగిలిన వాళ్ళ కోసం, అంటే మిగిలినవి వాళ్ళకు అందరూ వస్తారు కదా అని చెప్పి అందరి కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకైతే ఇంకా రావటం తినటం ఆ రోజు అలా గడిచిపోయింది అనమాట ఆ పిల్లలతోనే అలా. ఇంకా మరుసటి రోజు ఈవినింగ్ అనమాట ఇది. ఈరోజు మా తమ్ముడైతే వచ్చాడు, సో కాలేజ్ నుంచి ఏమో ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు అనమాట పండగకి వచ్చి. ఆ తర్వాత ఇంటికి వచ్చాడనమాట కాలేజ్ నుంచి. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి ఒకసారి పిల్లల్ని చూసుకొని పోదాము, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో అని చెప్పి వచ్చేసాడు. ఇంకా పాప గుట్ట కిందకి వెళ్ళిందంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను. సో వెళ్ళి తీసుకొచ్చేసాడు అనమాట వాడు. ఇంకా ఇదేమో ఈవినింగ్ అండి. నేను శనక్కాయలు ఉడకబెట్టి పెట్టాను, పచ్చికాయలు తెలిసిన వాళ్ళు పండి ఉంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా కొన్ని ఉడకపెట్టాను, కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి. ఇంకా వాడు వచ్చిందే ఈవినింగ్ కాబట్టి మామూలుగానే సింపుల్గా ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేయాలి కదండి, 41 days. సో అందుకని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ వీలైనంత వరకు మార్నింగ్ ఈవినింగ్ 2 రోజులు కలిపి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ వీలు లేకపోతే, అవకాశం కుదరకపోతే కనుక ఆ రోజు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే ఏదో ఒక్క పూటే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అనమాట. అయితే మొత్తానికి దీపారాధన చేయకుండా అయితే వదిలేసుకోకుండా అలా చేసుకుంటున్నాను అనమాట. సో సర్దుకుంటున్నాను, రెండింటిని మేనేజ్ చేసుకుంటున్నాను పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి, నేనున్న పొజిషన్ బట్టి అలా అంతే అనమాట. ఇంక ఇక్కడేమో పిల్లల్ని తీసుకొని వచ్చడానికి వెళ్ళాడు కదా, సో అప్పుడు మా తమ్ముడు మా అక్క పూలు ఇచ్చి పంపించింది. చెట్లు బాగా పూస్తాయి అనమాట నిత్యమల్లి. నేను చెప్పాను చాలా బ్లాగుల్లో, నిత్యమల్లి కనుక ఒక్కడ పెట్టుకుంటే మనకు ఫ్లవర్స్ బోల్డ్ అన్నీ వస్తాయి, ప్రతిరోజు కోసుకొని వచ్చని. సో అవి ఇంకా పూలేమో చాలా ఇచ్చి పంపించింది, చాలా వరకు పూసాయని చెప్పేసి. సో నాకు అదే కదా కొంచెమే కట్టుకుంటున్నాను. ఇంకా పైకి వచ్చామన్నమాట. ఇంట్లో ఎక్కువ వేడిగా ఉంది, ఎండాకాలం కాబట్టి అస్సలు తట్టుకోలేకపోతున్నాం వేడికి. ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని పైన ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు కాయలు తింటున్నారు, నా పాటికి నేను పూలు కట్టుకుంటున్నాను అనమాట. ఇంకెలాగో మా తమ్ముడు ఉన్నాడు కదా పిల్లల్ని ఇలా చేసుకోవటానికి పట్టుకోవటానికి అని చెప్పేసి. పూజకి అయితే సెల్ బాగా అలవాటు అయిపోయింది. సో దాన్ని సెల్ నుంచి కొంచెం మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట ఇప్పుడే. సో మొత్తానికైతే సింపుల్గా బ్లాగ్ అనేది ఇదనమాట. సో ఎలా ఉందండి మీకు, అంటే ఎలా అనిపించింది ఈ బ్లాగ్ చూసిన తర్వాత అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా చెప్పండి. ఏమైనా మార్పులు అవి ఉంటే చేసుకోవటానికి నేను కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాను.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ కూడా చేయండి. ఇంకో మంచి బ్లాగ్తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.